ఆధ్యాత్మిక మిత్రులారా, భరతుని యొక్క నిర్ణయాన్ని విని అయోధ్య నగరం అంతా కూడా ఆనందించింది. భరతుడు అరణ్యాలకు వెళ్ళి రాముని తీసుకొస్తాడని అందరూ కూడా ఆనందంతో ఉప్పొంగిపోయారు. పురజనులు కూడా రాముని దర్శనం కోసం బయలుదేరారు. భరతుడు భరద్వాజ మహర్షిని కలవడానికి ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమ ప్రాంతంలో ఉన్నటువంటి భరద్వాజుని ఆశ్రమం దగ్గరగా వచ్చాడు. ఆశ్రమ వాసులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి తన సైన్యాన్ని అంతటినీ అక్కడే ఆపి వశిష్ఠ మహర్షిని ముందు ఉంచుకొని ఆయన వెనకగా రెండు చేతులు కట్టుకుని నిరాయుధుడై భరద్వాజ మహర్షి ఆశ్రమం ముందుకి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి భరద్వాజ మహర్షి వశిష్ఠ మహర్షిని ఆహ్వానించి ఆయనకి అతి మర్యాదలు చేసి తర్వాత భరతుడితో, అయోధ్యకు రాజైన నీవు ఇలా రావాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది భరత అని అడుగుతాడు. దానికి భరతుడు, మహాత్మా, అన్న శ్రీరాముణ్ణి రాజుగా చేయాలని సంకల్పం చేసుకున్నాను. అందుకోసమే నేను వారిని తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పేటప్పటికీ భరద్వాజ మహర్షి పరమానంద భరితుడైపోతాడు. ఎందుకంటే భరద్వాజ మహర్షి సామాన్యుడు కాదు, ఆయన జ్ఞాని మాత్రమే కాదు, గొప్ప విజ్ఞాని కూడా. ఆ కాలంలోనే అనేక విమానాలను సృష్టించేటటువంటి అనేకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహాత్ముడైన. చూడండి, రాముడు సీతాలక్ష్మణులతో కలిసి తన దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళకి కందమూలాలతోనూ ఆకుకూరలతోనూ ఆహారాన్ని పెట్టాడు. వాళ్ళకి కావలసిన అడిగిన సూచనలు మాత్రమే ఇచ్చాడు. కానీ భరతుడు ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో పరమానంద భరితుడైపోయి, భరత, ఈరోజు ఇక్కడ విశ్రాంతి తీసుకో, రేపు వెళ్ది కానీ ఈరోజు మీ వాళ్లకు నీకు నీ కూడా వచ్చిన అందరికీ కూడా విందు చేయాలని సంకల్పం చేశాను అని చెప్పాడు. భరద్వాజుని విందు గురించి పురాణాలు ఎంత గొప్పగా వర్ణించాయంటే అంత గొప్పగా వర్ణించాయి. ఇదేమిటి, రాముణ్ణి మామూలుగా చూసి భరతుడికి ఇలాంటి విందు చేయాలని భరద్వాజ మహర్షి ఎందుకు సంకల్పం చేశారు? ఇందులో ఉన్న సత్యార్థం ఏమిటి అంటే, 14 సంవత్సరాలు మహాదేవుని నియమానికి విరుద్ధంగా దివ్యాస్త్రాన్ని ప్రయోగించిన కారణంగా శ్రీరాముడు వనవాస దీక్షను స్వచ్ఛందంగా తీసుకున్నాడు. 14 సంవత్సరాలు దేశానికి దూరంగా ఉన్నవాడికి రాజ్యార్హత ఉంటుందా? ఇది మహాభారత కాలం నాటికి 12 సంవత్సరాలుగా మారింది. 14 సంవత్సరాలు బయట ఉన్నటువంటి వాడు కొన్ని నియమాలను పాటిస్తేనే అతనికి రాజ్యార్హత ఉంటుంది. అప్పుడు మాత్రమే ఋషులు కోరుకున్నటువంటి రామరాజ్యము అయోధ్యలో ఏర్పడుతుంది. దానికోసం అని చెప్పి భరతుడు ఈ విషయం తెలిసినటువంటి వశిష్ఠ మహర్షిని ముందు పెట్టుకుని ఆయన వెనకగా వచ్చి భరతుడు దర్శనం చేసుకున్నాడు. ఈ నియమం గురించి భరత
భరద్వాజ వశిష్ఠ మహర్షులకు ముందే తెలుసు. అంతేకాదు వశిష్ఠ మహర్షికి భరతునికి మర్యాదా పురుషోత్తముడైనటువంటి శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వచ్చి రాజుగా ఉండడన్న విషయం కూడా వీళ్ళకి ముందే తెలుసు. అయినా సరే ఎందుకు భరతుడు ఇలా ప్రయత్నించాడంటే, వింధ్యను దాటి రాముడు దండకారణ్యంలో అడుగు పెట్టక ముందే నేను అయోధ్యకు రాజునని శ్రీరామచంద్రుడు అంగీకరించాలి. ఈ మర్మం గ్రహించినటువంటి భరద్వాజ మహర్షి బ్రహ్మానంద భరితుడైపోయాడు. వెంటనే ఆయన అగ్నిశాలలోకి వెళ్ళి విశ్వకర్మను, యముణ్ణి, వరుణ కుబేరుల్ని ఆహ్వానించి భరతునికి అద్భుతమైన విందు చేయాలని సంకల్పించాను, మీరు సహకరించండి అని కోరాడు. దేవతలు తలుచుకుంటే ఆ విందుకు లోటే ఉంటుంది. ఆ రకంగా వాళ్ళందరూ సంకల్పం చేయడంతో మొత్తం రాణులు, నగరవాసులు, సైన్యము అందరికీ కూడా అద్భుతంగా విందు చేసిన తర్వాత తన దగ్గరకు వచ్చి కూర్చున్నటువంటి భరతుడితోటి భరద్వాజ మహర్షి కొన్ని వాక్యాలు చెప్తారు. భరత, కైకేయి మాతలో దోషం చూడకు. రామలక్ష్మణులు కైకేయి మాతకు 2 కళ్ళు. సూర్య చంద్రుల్లా మీ కీర్తి ఆచంద్ర తారార్కం నిలిచి ఉండాలనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరిలోనూ లోపం చూడకు. ఈ రాముడు వనవాసం వెళ్ళిన కారణంగా అనేక ధార్మికమైనటువంటి ఈ యుగానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కరించబడతాయి. దానికి నువ్వు చక్కగా సహకరిస్తున్నావు నాయన, ధర్మతత్పరుడిగా కీర్తి పొందుతావు అని చెప్తారు. మహర్షి, సీతారామ లక్ష్మణులు ఎక్కడున్నారో కాస్త వివరించండి, మాకు మార్గదర్శనం చేయండి అని భరతుడు కోరతాడు. నాయన, 3.5 యోజనాల దూరంలో చిత్రకూటం ఉంది. ఆ చిత్రకూటానికి ఉత్తర దిశగా మందాకిని నది ప్రవహిస్తుంది. దానికి దగ్గరగా ఎత్తైన ప్రదేశంలో రాముడు తన కుటీరాన్ని ఏర్పరచుకున్నాడని విద్యార్థుల ద్వారా నాకు తెలిసింది. మీరు అక్కడికి వెళితే చక్కగా వారిని కలుసుకోవచ్చు, నువ్వు చక్కగా చేయనైనా అని చెప్పి ఆశీర్వదించి వాళ్ళని ఆ మార్గం యొక్క విధానం అంతా చెప్పి పంపిస్తాడు. ఇది ఆనాటి మహాత్ముల యొక్క చర్యలు. మనలాంటి వాళ్ళకి, అందులోనూ ఈ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులతో పోల్చి చూసేవారికి రామాయణ, భారత, భాగవతాలు అర్థం కావు. పురాణాలు అంతకన్నా అర్థం కావు. ఇక వేదం ఎక్కడ అర్థం అవుతుంది? ఋషులు రాసిన ధర్మసూత్రాలు ఎలాగ అర్థమవుతాయి? హరి ఓం తత్సత్.